2 రోజులుగా భారతీయ సిమెంట్స్కి అడ్డంకులు, లైమ్ స్టోన్ మైనింగ్కి అడ్డుకట్ట, ఉత్పత్తి నిలిపివేసే కుట్ర, కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, మైనింగ్ రహదారులకు వాహనాలు అడ్డం, రెయిన్బౌడ్లో అక్కడే టీడీపీ మొక్కల తిష్ట, మైనింగ్ ఆగితే ముడి సరుకు కొరత, 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలపైన ప్రభావం, ప్రత్యక్షంగా 3,000 మంది, పరోక్షంగా 12,000 మంది ఉపాధి ప్రమాదం, ఫిర్యాదు చేసిన స్పందించిన అధికార యంత్రాంగం. అల్ట్రాటెక్ తర్వాత ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ప్రతిష్టాత్మక పరిశ్రమలే లక్ష్యమా? భారత్లో 7,000 కోట్ల పెట్టుబడి, రాష్ట్రానికి 3,000 కోట్ల పన్నులు చెల్లిస్తున్న సంస్థకు ఈ పరిస్థితి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకి ఏ సంకేతం ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ హయాంలో హెరిటేజ్కి ఇలాగే అడ్డుపడి ఉంటే అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. ఇకపోతే నీ క్యాబినెట్ని శుభ్రం చేసుకో బ్రో అంటూ లోకేష్కి ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఏ డాక్టర్ శైలా తాళ్ళూరి పోస్ట్. ఆయన పేరు ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను, కావాలంటే మంత్రి నీచ ప్రవర్తనపై ఆధారాలు ఇస్తాను, నా దగ్గర సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, ఆ మంత్రి వద్ద అవి ఉంటాయి, ఫోన్ తీసుకుని చూడండి ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో. ఒంటరిగా రమ్మంటే సాకు చెప్పి తప్పించుకున్న, పేద పిల్లలకు సాయం ఆగుతుందని భయంతో ఎన్నాళ్ళు భరించా అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే